అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. నేను మీ శిరీష యోగా ఇంటర్నేషనల్ ప్లేయర్ ఇన్ యోగా. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా మీడియా ప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక క్రింది స్థాయి నుండి ఎదిగినటువంటి ప్రతి క్రీడాకారుల వెనుక మీడియా వాళ్ళ సపోర్ట్, మీ ప్రోత్సాహము, మీరిచ్చేటువంటి అభినందనలు, అదేవిధంగా మీరిచ్చేటువంటి స్వరము, మీ ఊతము మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అదే ఈరోజు మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టడం జరిగింది. కాబట్టి మీ అందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఆ విషయంలో. అలాగే నా పేరు శిరీష, నేను ఇంటర్నేషనల్ యోగా ఛాంపియన్ని. ఎన్నో జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో బంగారు పథకాలను సాధించడం జరిగింది. దానికి నేను భారతదేశానికి ఈరోజు ఈ బంగారు పథకాన్ని తీసుకొచ్చినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుండి పోటీ చేసినటువంటి నేను భారతదేశం తరపున ఎన్నో దేశాలు, సుమారుగా 15 దేశాలు పోటీపడి నిర్వహించినటువంటి సెకండ్ ఏషియన్ యోగా స్పోర్ట్ ఛాంపియన్షిప్లో నేను బంగారు పథకాన్ని సాధించాను. అదేవిధంగా ఇండియన్ యోగా టీమ్కి నేను వైస్ కెప్టెన్గా సెలెక్ట్ అయ్యాను మన ఆంధ్రప్రదేశ్ నుండి ఇండియా వ్యాప్తంగా. సో ఈ భారతదేశం నుండి నేను ఇండియా కెప్టెన్గా సెలెక్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా ప్రతి క్రీడల్లో వారికి తగినంత ప్రోత్సాహం లభించదు. చాలా కష్టపడాలి, అవకతవకలను ఎదుర్కోవాలి, కృంగిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో వాటన్నిటినీ ఫేస్ చేస్తూ నేను ఈరోజు ఈ స్థాయిలో నిలబడడం జరిగింది. నేను యోగాలో డిప్లొమో, పీజీ డిప్లొమో, ఎంఎస్సి, ఎంఫిల్ చేశాను. యోగా థెరపిస్ట్గా వివిధ కళాశాలల్లో, అదేవిధంగా విద్యా సంస్థలలో నేను పనిచేయడం జరుగుతుంది. శిరీష యోగా అకాడమీని స్థాపించి దాని ద్వారా ఎంతోమంది విద్యార్థులకి ఉచితంగా శిక్షణ ఇచ్చి వాళ్ళని కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా కూడా తీర్చిదిద్దడం జరిగింది. దానికి నేను చాలా గర్వపడుతున్నాను. అదేవిధంగా వాళ్ళని ప్రోత్సహించడంతో పాటుగా ఆ విద్యార్థులతో పాటుగా నేను కూడా ప్రతిరోజు 6 గంటలు సాధన చేసి, అంటే ఒక పక్కన మన వృత్తిని మనం నిర్వహిస్తూనే ప్రతి ప్లేయర్కి ఉన్నటువంటి అదే కసి పట్టుదలతో నేను కూడా అహర్నిశలు శ్రమించి రాత్రి 11 వరకు కూడా సాధన చేసి ఆహార నియమాలు అన్నిటినీ కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ సరైన పోషణాహారం మన శరీరానికి అందించలేకపోయినా దేశానికి ఏదో ఒకటి చెయ్యాలి, మనం దేశంలో మనకంటూ బాధ్యత ఉంది, దాన్ని మనం నిర్వహించాలి అనే స్థితిలో నేను నా సాయశక్తిలా ప్రయత్నించి ఇప్పటి వరకు ఎన్నో కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నేను పూలే నేషనల్ అవార్డు రవీంద్ర భారతిలో అందుకున్నాను. అదేవిధంగా ఉగాది పురస్కారాన్ని, అదేవిధంగా అఖండ నంది అవార్డుని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో కూడా అందుకోవడం జరిగింది. రీసెంట్గా 2025లో గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా, అంటే ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా హెచ్సిఎం అవార్డుని కూడా అందుకోవడం జరిగింది. వీటన్నిటినీ కూడా నేను యోగా ద్వారానే పొందాను. యోగాలో 18 సంవత్సరాల నుండి నాకు అనుభవం ఉంది. అప్పటి నుండి కూడా వివిధ కేటగిరీలలో నేను యోగాలో పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నాను. అయితే ఇప్పటి వరకు నేను జాతీయ స్థాయిలో 3 బంగారు పథకాలని, అదేవిధంగా 2 వెండి పథకాలని, 6 కాంస్య పథకాలని సాధించడం జరిగింది. ఇప్పుడు ఏషియన్ స్థాయిలో, అంటే మనకి సింగపూర్లో జరిగినటువంటి యోగా కాంపిటీషన్స్లో నేను 2 బంగారు పథకాలని, 4 మెరిట్ సర్టిఫికెట్లని, నెక్స్ట్ థాయిలాండ్లో జరిగినటువంటి యోగా కాంపిటీషన్లో నేను 1 బంగారు పథకాన్ని, అదేవిధంగా మనకి శ్రీలంకలో నిర్వహించినటువంటి యోగా కాంపిటీషన్లో 3 బంగారు పథకాలతో పాటుగా ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్ ఇండియాకి దక్కింది. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. నా ద్వారా నేను నా దేశాన్ని ప్రమోట్ చేయడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో దానికి ప్రతి ఒక్క స్థితిలోనూ కూడా చాలా అవకతవకలను ఎదుర్కొని పోరాడి ఒక లేడీగా ఈ సమాజంలో అన్ని ఫెసిలిటీస్ మనకి దొరికినా, ఇబ్బందులు కలిగినా దేశానికి ఏదో ఒకటి చేయాలి అనే ఇదితోనే ముందుకు సాగడం జరిగింది.
నాకు దానిలో ఎక్కువ శాతం నాకు సహకరించింది మీడియానే. నేను దాన్ని ఎప్పుడు హృదయపూర్వకంగా చెప్పుకుంటాను. ఎందుకనంటే నేను నిర్వహించిన ప్రతి ఫ్రీ క్లాస్‌ని, నేను నిర్వహించిన ప్రతి ప్రోగ్రామ్‌ని కూడా ప్రజలకు తెలియచేసేది మీడియా వారే. అందుకే నేను ఎప్పుడు ప్రతి క్షణము వాళ్ళకి నేను రుణపడే ఉంటాను. అందుకే ఈరోజు ఈ మీటింగ్ ద్వారా కూడా నేను అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవడానికి కూడా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నెక్స్ట్ అదే విధంగా మనకి జాతీయ స్థాయిలో పోటీ చేసేటప్పుడు చాలా కష్టతరం. ఎందుకు అనంటే సౌత్ ఇండియా వాళ్ళకన్నా కూడా నార్త్ ఇండియా వాళ్ళు చాలా బాగా ఆసనాలను కానీ వాళ్ళకి దొరికేటువంటి ఫెసిలిటీస్ని కానీ వాళ్ళు ఉపయోగించుకుంటూ క్రీడలకి ఎక్కువ శాతం ఇంపార్టెన్స్ని ఇచ్చుకుంటూ వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటారు. వాళ్ళతో పోటీ పడడం అంత సులువైన పని కాదు. కానీ జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ అనే పేరుని నేను ఎన్నోసార్లు గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ ఎన్నో రకాలుగా వైస్ కెప్టెన్గా రకరకాల బాధ్యతలు నిర్వహిస్తూ ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ని నేను మొదటి స్థానంలోనే నిలుపుకుంటూ వచ్చాను. ఈ 18 సంవత్సరాల నుండి నిర్వహించినటువంటి ఈ పోటీలతో పాటుగా నేను 2023, 24, 2025లో యోగాసన భారత్ అనేటువంటి ఒక అసోసియేషన్ ద్వారా నేను పోటీ చేసి అందులో కూడా నేను మెడల్స్ సాధించడం జరిగింది. అయితే ఈ సెకండ్ ఏషియన్ ఛాంపియన్షిప్ అనేది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అందరి ప్రోత్సాహంతో ఇది చాలామంది పెద్దలు అంటే ఈ ప్రోగ్రామ్కి ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కూడా విచ్చేశారు. స్పోర్ట్స్ సెంట్రల్ మినిస్టర్ గారు, అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ ఆయుష్ మినిస్టర్ గారు, వీరందరూ కూడా దీనికి విచ్చేయడం జరిగింది. అంటే అవి ఎంత కష్టతరమైనటువంటి కాంపిటీషన్స్ మీరు అర్థం చేసుకోండి. ఈ పోటీలకు ముందుగా వారు ఆల్రెడీ మెడల్స్ సాధించినటువంటి విద్యార్థులను అంటే క్రీడాకారులను 12, 13 సోనిపట్ ఏప్రిల్ నెలలో సెలక్షన్స్ నిర్వహించారు. ఈ సెలక్షన్స్కి నేను చాలా తిప్పలు పడుతూ అవకతవకలు పడుతూ ఏదో విధంగా జర్నీ చేసి అక్కడికి చేరుకొని అక్కడ నా సాయశక్తిలా నేను ప్రయత్నించి మళ్ళీ ఆల్రెడీ మెరిట్లో ఉన్నటువంటి అందరితో పోటీ పడి అక్కడ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే అక్కడ నేను సెలెక్ట్ అయ్యానో ఆన్ ది స్పాట్ ఆ నెక్స్ట్ డేనే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మమ్మల్ని అంటే ఈ సెలెక్ట్ అయిన నన్ను వాళ్ళ ఆధ్వర్యంలోకి తీసుకొని 13 రోజుల పాటు వాళ్ళే శిక్షణ ఇచ్చారండి. ఎలాగా అనంటే ఇక్కడ మేము సాధన చేసేటప్పుడు మాకు ఏ డైటీషియన్ లేరు, ఎలాంటి ప్లేసు సాధన చేయడానికి లేదు. మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చాలాసార్లు నేను అక్కడ మట్టిలోనే పడి సాధన చేసుకునేదాన్ని. చాలా రకాల స్కూల్స్లో కింద సెల్లార్లో ప్రాక్టీస్ చేసేదాన్ని. అలాంటిది అక్కడ మాకు మంచి ఆహార నియమాలతో మంచి గురువులను ముగ్గురు కోచెస్ని ఇచ్చి 2 డాక్టర్స్ని ఇచ్చి థెరపీ చేసేటువంటి డాక్టర్స్ని ఇచ్చి ఫిజియోథెరపీ డాక్టర్స్ని, అదేవిధంగా ఒక న్యూట్రిషన్ మేడంని ఇచ్చి ఎన్నో రకాల ఫెసిలిటీస్ ఇచ్చి అక్కడ మాకు 13 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఢిల్లీలో నిర్వహించేటువంటి ఈ సెకండ్ ఏషియన్ ఛాంపియన్షిప్ కోసం 3 రోజుల పాటు 5 స్టార్ హోటల్ ఫెసిలిటీస్తో అక్కడకు తీసుకువెళ్ళి అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్తో కాంపిటీషన్లో పోటీ చేయడం జరిగిందనమాట. సో ఇప్పటి వరకు సాధన చేసిన నేను ఎలాంటి సపోర్టు లేకుండా అన్ని రకాలుగా నన్ను నేనే మోటివేట్ చేసుకుంటూ వెళ్ళిన నేను అక్కడికి వెళ్ళేసరికి ఈ ఫెసిలిటీస్ అన్నీ చూసి నాకు భయం పుట్టింది. ఎందుకు అని అంటే ఇంతమంది ఉన్నారు మన చుట్టూ, ఏదైనా మనం చెయ్యాలి, ఇంకొంచెం బాధ్యత పెరిగింది. మన రాష్ట్రాన్ని, మన ఆంధ్రప్రదేశ్ని, మన దేశాన్ని ప్రమోట్ చేసే సమయం ఆసన్నమైంది. కాబట్టి నా ఎఫర్ట్ ఫుల్గా పెట్టాలి అని నా శరీరం ఎంతవరకు సహకరిస్తే దానిని మించి నేను పోరాడి మరి ఈ కాంపిటీషన్లో సాధన చేయడం జరిగింది. ఆ పోటీలని తట్టుకొని నిలబడడం చాలా కష్టతరమైనటువంటి పని అయినా సరే నేను ఇండియన్ యోగా టీమ్కి వైస్ కెప్టెన్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అది నాకు చాలా గర్వకారణం. అదే పోటీలలో నేను రిథమిక్ ఆర్టిస్టిక్ పెయిర్ ఆ పోటీల్లో సీనియర్ ఏ విభాగంలో ఆర్టిస్టిక్ పెయిర్లో పార్టిసిపేట్ చేసి నేను ఈ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. సో ఈ గోల్డ్ మెడల్ని తీసుకొని నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చాను. మీ అందరికీ కూడా నేను దీనిని చూపించి చాలా ఆనందపడుతున్నాను, గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎలా అయితే నేను ఈ యోగా అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి అలాగే యోగాసన భారత్ వారికి కూడా నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను శిరీష యోగా అకాడమీ ద్వారా
నేను ఒక గురువుగా దాని ఫౌండర్గా ఉండి కూడా నేను 6 గంటలు సాధన చేసి నన్ను నేను మోటివేట్ చేసుకొని దేశానికి అంకితం ఇచ్చుకునేలాగా నేను ఈ మెడల్ని నేను ఎలా అయితే సిద్ధం చేశానో అదేవిధంగా నా అకాడమీ ద్వారా ఎంతోమంది విద్యార్థులను పేద విద్యార్థులను సైతం దేశం కోసం నేను రెడీ చేస్తున్నాను. దానికి ప్రభుత్వం కూడా తన సహాయ సహకారాలు కనుక అందిస్తే దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళి నేను మరిన్ని బంగారు పతకాలు దేశానికి సాధించడానికి, అదేవిధంగా యోగా అనేది మనకి చాలా మార్గదర్శకంగా పనిచేస్తుంది. మిగిలిన స్పోర్ట్స్ని ఎలా అయితే ఎంకరేజ్ చేస్తున్నారో యోగాని కూడా ఈరోజు అదే మంచి స్థాయిలో ఎంకరేజ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి వారిని కూడా మరింత మెడల్స్ తీసుకొచ్చే విధంగా నేను ముందుకు తీసుకువెళ్తాను. దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నాకు సహకరించాలని, మీ అందరి ప్రోత్సాహం నాకు ఎప్పుడు ఇట్లానే ఉండాలని, మీ అందరి ఆశీస్సులతో నేను మరిన్ని మెడల్స్ సాధించాలని నేను కోరుకోవడం జరుగుతుంది. దీనికి మీ అందరి సహాయ సహకారాలు నాకు ఎప్పుడు ఉండాలి. ముందుగా దీనికి సహకరించినటువంటి నా గురువులైనటువంటి, మనం ఏది సాధించాలన్నా ఒక ప్రోత్సాహం ఇచ్చేటువంటి, లీడ్ చేసేటువంటి గురువులు తల్లిదండ్రులు లేకపోతే మనం ఏమీ సాధించలేం కదా అండి. కాబట్టి నా తల్లిదండ్రుల్లో ఇద్దరికి, ముఖ్యంగా మా నాన్నగారు అయినటువంటి బాలం సుబ్బారావు గారికి, నా గురువులైనటువంటి సిసి గారు సత్యనారాయణ రాజు గారికి, సీతారామయ్య గారికి, అదేవిధంగా నాకు నేషనల్స్ వరకు ఇంటర్నేషనల్ వరకు ప్రోత్సహించినటువంటి మరిశెట్టి అంకమరావు గారికి, వీరందరికీ కూడా నేను ఈ సభాముఖంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా యోగాసన భారత్లో నన్ను ఎంకరేజ్ చేసినటువంటి జయదీప్ ఆర్య గారికి, రాధిక మేడం గారికి, మిగిలిన వాళ్ళందరికీ కూడా నన్ను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి.